మళ్ళీ మీరు ఇప్పుడు ప్రస్తుతం 2004లో గెలిచినప్పుడు మీరు సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. మీరు తర్వాత 2009లో పోటీ చేయలేదు. 2014లో అంటే 2009లో ఓడిపోయారు మీరు. అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మీరు 2009లో ఎందుకు ఓడిపోయారు? 9లో అప్పుడు ఏమైందంటే రిజైన్ చేసినాం. తెలంగాణ కావాలని అందరూ రిజైన్ చేసినాం. ఓకే. మళ్ళీ అట్మాస్ఫియర్ తయారు కాలే. ఎమ్మడే ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే అట్మాస్ఫియర్లో గెలవలేకపోయినాం. మరి 2014 26 మందికి 16 మందికి ఇచ్చాం. 10 మందికి గెలవలేకపోయినాం. ఓకే. 2014లో మీరు డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా ఎమ్మెల్సీగానే పోటీ చేసి మంత్రి అయ్యారు మీరు. అయితే ఇప్పుడు మళ్ళా కూడా ఎమ్మెల్సీ కోట మంత్రిగా కొనసాగుతున్నారు. మరొకసారి గవర్నమెంట్ ఎమ్మెల్సీ కోటాలోనే మరొకసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కార్మిక హోంశాఖ మంత్రిగా కూడా మరొకసారి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు పోలీసుల సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఎంతవరకు చేశారు అభివృద్ధి? అది కాకోకుండా ఇంకా ఏం చేయాలనుకుంటారు? మరొకసారి మీకు అవకాశం ఇస్తే ప్రజలు మరొకసారి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కార్మికులుగా అవసరం, ప్రజల కోసం, కార్మికులకు సమ్మెలు కాకుండా యూనియన్ మేనేజ్మెంట్ మంచి సంబంధాలు ఏర్పాటు చేశాం. అదే కాకుండా బిల్డింగ్ వర్కర్స్ది దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి మా దగ్గర. బిల్డింగ్ వర్కర్స్ ఫండ్ ఉంది. అదే ఆంధ్రలో ఒక్క పైసా లేదు. మొత్తం ఖర్చు పెట్టేసిన వాళ్ళు వేరే స్కీమ్లలో చంద్రన్న బీమా పథకం అని పెట్టి అదంతా ఖర్చు పెట్టారు. అది సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తుంది. ఎంత ఖర్చు పెట్టి ఏం చేసినా మొత్తం మానిటరింగ్ చేస్తుంది. ఏదైనా తప్పు అయితే ఇమీడియట్ తప్పు పడుతుంది. ఆయన తప్పు పట్టింది, వాళ్ళకి నోటీస్ ఇచ్చింది ఆంధ్ర గవర్నమెంట్. మాకు ఇంతవరకు ఏది లేదు. మేము ఎవరైనా చనిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తాం. బిల్డింగ్ వర్కర్ బిల్డింగ్ నుంచి పనిచేస్తూ చనిపోతే, కింద పడిపోతే 7 లక్షలు ఇస్తాం. ఒకవేళ కాళ్ళు చేతులు ఇరిగిపోతే 6 లక్షలు ఇస్తాం. ఫిజికల్గా కొంత అంగవైకల్యం అయితే 5 లక్షలు ఇస్తాం. పెళ్ళి అయితే 2 ఆడపిల్లలకు పెళ్లి ఖర్చులు ఇస్తాం. ఇంత అమౌంట్ అని ఇస్తాం. తర్వాత చచ్చిపోతే సావు ఖర్చు ఇస్తాం. ఆ విధంగా అన్ని వ్యవహారాలలో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇది భారతదేశంలో నెంబర్ 1 స్కీమ్ మాది. నేను భారతదేశం మా బిల్డింగ్ వర్కర్స్కి ఇక్కడ సెంట్రల్ లేబర్ మినిస్టర్ దగ్గర మీటింగ్ అయినప్పుడు చేస్తే మరి ఎంత మేలు చేశారు కదా మీరు. ప్రజల నాయకుడిగా, కార్మిక నాయకుడే కదా, ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్న మీరు ఇప్పుడు హోంమంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ ముందస్తు ఎన్నికలు అంటే 2018 డిసెంబర్ 7 జరిగే ముందస్తు ఎన్నికల్లో మీరు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు? నాకు మషిరాబాద్ అడిగాను నేను. అక్కడ బీసీకి ఇవ్వాలా, గంగపుత్రులకు ఇవ్వాలా వద్దన్నా అని చెప్పాను. నువ్వు మంత్రి ఉంటావు కదా, ఎందుకు నీకు అవసరం లేదు అని చెప్పానంటే నేను పెద్ద అయినా చెప్పాను, సీఎం గారు చెప్పాను కాబట్టి నేను వదిలేసిన. ఇప్పుడు ఎమ్మెల్సీగానే అంటే మరీ టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగానే మరొకసారి మీరు మంత్రి అవుతారు. అదే హోమ్ మినిస్టర్ గాను, కార్మిక శాఖ ఏది ఇచ్చినా కూడా ఉంటారు. అయితే ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అదనంగా మీరు? ఇంకా చాలా చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్, మీ ఆలోచనలు ఏమున్నాయి? ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఉత్తమమైన మార్గం తీసుకొచ్చి ప్రజలకు, పోలీసులకు ఇంకా మంచి గట్టి సంబంధాలు ఏర్పడేటట్టు చేస్తాం. అసలు శాంతి భద్రతలలో నెంబర్ 1 ఇప్పటికే ఉంది, ఇంకా చేస్తాం. మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన హైదరాబాద్కి వచ్చి నేను గ్రేహండ్స్ చూస్తా అన్నాడు. గ్రేహండ్స్ అంటే నక్సలైట్లను కంట్రోల్ చేసే సంస్థ. అటు తీసుకుపోయి చూపించి మొత్తం ఎట్లా నక్సలైట్లు ఎట్లా వస్తారు, చెట్లకి ఎట్లా వీళ్ళు ఎట్లా పోయి కాపరేట్ చేస్తారు, ఎట్లా అంతా చూపించిన ఒక బస్సు ఉంటుంది. అక్కడ పోయేటప్పుడు బస్సు చూస్తాడు, మళ్ళీ వచ్చేటప్పుడు బస్సు లేదు. ఇక్కడ బస్సు ఉండి ఏమైంది అంటాడు, నక్సలైట్లు పేల్చేసాను అంటాడు. అది చూసి అమ్మా నెంబర్ 1 ఉన్నది పోలీస్, తెలంగాణ పోలీస్ బ్రహ్మాండంగా ఉంది, ఎంత మంచిగా చేస్తారు మీరు అని సర్టిఫికేట్ ఇచ్చిపోయాడు ఆయన. బ్రహ్మాండంగా ఉందని. ఇక ల్యాండ్ ఆర్డర్ మంచిగా ఉందని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ పోగొడతాడు మమ్మల్ని, హోమ్ మినిస్టర్ మమ్మల్ని, రాజ్నాథ్ సింగ్ మమ్మల్ని మాకు అప్రిషియేట్ చేస్తాడు. ఈ విధవలు పనికి వాళ్ళ ప్రతిపక్షాలు అసలు కర్ఫ్యూ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన 4 ఏళ్లల్లో పోలీసుల గొడవలు లేకుండా పోలీస్ స్టేషన్కి పోతే ఇలా భయపడేది. పోలీస్ స్టేషన్ వాళ్ళని కొడతారో తిడతారు. ఇప్పుడు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్ పోవచ్చు.
పోతే మంచిగా కూర్చోబెడతారు, మంచినీళ్ళు తాపిస్తారు, ఛాయ్ తాపిస్తారు, మంచిగా మర్యాదగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తుంది ఇవాళ పోలీసు వాళ్ళు. ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం మేము, ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తాం. ఇంకా పోలీసులకు ఇంకా మెరుగైన వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇస్తాం. ఇవాళ ఈ పోలీసు వాళ్ళు ఈ నక్సలైట్లతో చనిపోతే వాళ్లకు దాదాపు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వల్ల 13 జిల్లాలలో ఎస్పీ ఆఫీసులు, కమిషనర్ ఆఫీసులు 13 జిల్లాలలో కట్టిస్తున్నాం. వీటికి ఒక్కొక్కదానికి 375 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చాం. 200 కోట్లు ఇప్పటికే విడుదల చేశాం. ఆ విధంగా 52 కోట్ల 62 లక్షల ఖర్చుతో మొత్తం 36 నూతన పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించాం. అదేవిధంగా 57 పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణం కొరకు జరుగుతున్న వీటిలో ఇప్పటివరకు 23 కోట్ల 65 లక్షల ఖర్చు కూడా చేయబడింది. ఆ విధంగా 28 లక్షలతో ఒక సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసును కూడా భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. 8 హోంగార్డుకు చనిపోతే ఒక్క నయా పైసా వచ్చేది కాదు. ఇప్పుడు 40,000 రూపాయలు ఇస్తున్నాం, 40 లక్షలు ఇస్తున్నాం. 40 లక్షలు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కూడా మీరు ఏమేమి చేశారు? పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ స్టేషన్లను కట్టేదంతా అదే డిపార్ట్మెంట్. వాళ్ళ నివాస గృహాల కోసం ఆధునీకరణ కడుతున్నాం, ఇండ్లు కడుతున్నాం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ కడుతున్నాం. పోలీసుల సంక్షేమం కొరకు గణనీయంగా ఎగ్జిబిషన్ పెంచాం. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాల శక్తులతో చర్యలు చనిపోయిన వాళ్ళకు, పోలీసు కుటుంబాలకు, హోంగార్డుకు మరి ఈ ఎగ్జిబిషన్ పేమెంటు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తాం. కానిస్టేబుల్లకు 25 నుంచి 40 లక్షలు చేసాం. 25 ఉంటే ఇప్పుడు 40 లక్షలు చేసినాం. హెడ్ కానిస్టేబుల్కు 25 లక్షలు ఉంటే 45 లక్షలు చేసాం. ఇన్స్పెక్టర్లకు 30 లక్షలు ఉంటే 50 లక్షలు చేసాం. వాళ్ళ ఎస్పీలకు, ఐఏఎస్ ఆఫీసర్లకు 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు చేసాం. ఎవరైనా చనిపోతే నక్సలైట్ల ఎన్కౌంటర్లల్లో ఇటువంటి మత కళాలలో ఇట్లా హోంగార్డులకు 30 లక్షలు ఇస్తున్నాం. ఇంతకుముందు లేకుండే హోంగార్డులకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.